ఫస్ట్ ఎవరైనా మాకు ఫోన్ చేసి అడిగేది అదే, మా పెళ్లి రోజుకి కానీ పుట్టినరోజులకు కానీ పిల్లలదైనా నాదైనా సింహాచలం వెళ్ళలేదా అని కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఇంక ఈవినింగ్ మేము చెప్పాను కదా కామన్గా సింహాచలం అయితే వెళ్తామని చెప్పేసి, ఇంక ఈవినింగ్ అయితే 3:30కి సింహాచలం అయితే బయలుదేరాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటికి 4:15 అయిందనమాట. ట్రాఫిక్ అంతా కవర్ చేసుకొని కదా వెళ్ళడం. సాటర్డే కాబట్టి మొత్తం ఎలాగైనా వీకెండ్లోని ఫుల్ రష్ే ఉంటుంది ఎప్పుడు సింహాచలం. ఇంక మేమైతే 300 రూపాయల టికెట్కి అయితే వెళ్ళాం దర్శనానికి. ఇంకా అనుకోకుండా మా మాయాలు అయితే కనిపించారు. రీసెంట్గా తిరుపతి వెళ్ళి వచ్చారనమాట. ఇంకా తిరుపతి వెళ్ళిన వాళ్ళు కామన్గానే సింహాచలం వెళ్తారు కదా లాస్ట్లోనే. ఇంకా మా మాయాలు అయితే కనిపించారు అనుకోకుండా. ఇంకా వాళ్ళతో కాసేపు అయితే మాట్లాడి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట మేము. ఎందుకంటే కేక్ అయితే తీసుకోవాలి వెళ్ళి దారిలో అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గానే బయలుదేరిపోయాము. ఇంక వెళ్ళి దారిలోనే అక్కడ పనసపిక్కలు ఉంటాయి కదా, మా చిన్నోడు అయితే అడిగాడు, అవి అయితే తీసుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళి లాస్ట్లోనే ఇంకా బేకరీకి అయితే వెళ్ళాం కేక్ తీసుకోవడానికి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూడండి.